నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో బీరకాయ పెసరపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. బీరకాయ పెసరపప్పు కర్రీ హెల్త్కి చాలా మంచిదండి. మరి ఈ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 కేజీ బీరకాయలని పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 2-3 టమాటాలు, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకొని 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా బీరకాయ ముక్కలకి పట్టించాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పెసరపప్పుని ఆయిల్లోనే 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటాను మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పును రుచి చూసుకొని తగ్గితే వేసుకోవాలి. పెసరపప్పు మనకు ఈ విధంగా పలుకుల్లాగానే ఉండాలండి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీ, పూరి, నాన్స్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.